వెల్కమ్ టు అవర్ ఛానల్. లవంగం. ఈ లవంగం గురించి తెలియని వాళ్ళు అంటే ఈ ప్రపంచంలో ఎవరో ఉండరు. బట్ ఈ లవంగం కొంచెం స్పైసీగా ఉంటుంది. సో మన నోట్లో పెట్టుకుంటే కొంచెం కారంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ దీని బెనిఫిట్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అండి. సో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా, ఈ మధ్య కాలంలోనే ఫేస్ చేస్తున్నారు ఎక్కువ మంది. అదే అండి అంగస్తమన సమస్య. ఈ సమస్యకి ఈరోజు నేను చెప్పబోయే ఈ లవంగం రెమెడీ రెగ్యులర్గా మీరు పాటించగలిగితే షూర్గా ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడేస్తారండి. ఇది నేను చెప్తున్నమాట కాదు. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఇదే డేటా వస్తుంది. అందుకోసం మీకు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ మ్యాటర్ చెప్తా ఉన్నా. సో లవంగం బెనిఫిట్స్ మనం ఫస్ట్ తీసుకుంటే, లవంగం రోజుకి 2 లవంగాలు మనం రెగ్యులర్గా తింటే ఈ లవంగాల వల్ల మనకు అంటే మన పళ్ళు ఏవైతే ఉంటాయో స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉంటుంది డెంటల్ పరంగా. ఇలాగే మనం రెగ్యులర్గా దాన్ని అంటే చూస్ చేస్తూ దాన్ని నమిలి తింటూ ఉంటే మన డైజెషన్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. డైజెషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు డయాబెటీస్ కానివ్వండి, ఫ్యూచర్లో వచ్చే వ్యాధులు డయాబెటీస్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం నరాల బలహీనత, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక లవంగం మనం కాపాడుతూ ఉంది. సో ఇన్ని బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొకటి, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వెయిట్ లాస్ అవ్వడానికి రెగ్యులర్గా లవంగాలను తినడం వల్ల ఈజీగా మన బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే మన బాడీలో ఉంటుందో, స్టమక్లో కానివ్వండి, మన థైస్లో కానివ్వండి, మన బటక్స్లో కానివ్వండి, ఇలా పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజీగా ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించేసి నార్మల్గా సన్నగా ఈజీగా చేస్తే అది కూడా ఒక వారంలో చేస్తుంది. సో ఇలా బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంతోపాటు అంగస్తమనకు ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అంటే, ఈ అంగస్తమన యాక్చువల్లీ ఎందుకు వస్తుంది? మనం మన లైఫ్ స్టైల్లో కరెక్ట్గా ఫుడ్ టైం టు టైం మనం తీసుకోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. దాంతోపాటు మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ మన బాడీలో అంగానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మనం తీసుకోవట్లేదు ఫస్ట్. సో అందుకోసమే ఈ అంగస్తమన సమస్య అయితే ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. సో ఈ ప్రాబ్లంకి ఈ లవంగము మన బాడీలో ఎలా పనిచేస్తుందంటే, ఈ లవంగాన్ని మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్లో సెక్రేషన్స్ అయ్యి ఆటోమేటిక్గా ఏదైతే మనకు నైట్రిక్ ఆక్సైడ్ ఏదైతే కావాలో రిలీజ్ కావాలో అంగాన్ని గట్టిగా ఉంచడానికి, అదే స్టిఫ్గా ఏదైతే ఆ మజిల్స్ రిలాక్స్ అయ్యి బ్లడ్ ఫ్లో అయిన తర్వాత ఆ బ్లడ్ ఫ్లోని స్టాప్ చేయడానికి, ఎక్కువసేపు మనం చేయడానికి ఈ నైట్రిక్ ఆక్సైడ్ చాలా అవసరం. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ని మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ఇది ఇలా రిలీజ్ అవ్వడానికి ఈ క్లవ్ ఆయిల్ ఏదైతే మన క్లవ్ ఏదైతే అనుకుంటున్నామో ఈ క్లవ్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది. సో మన బ్రెయిన్ పైన పనిచేసి ఈజీగా మనకి ఎక్కువగా రిలీజ్ అయ్యేదానికి, ఎక్కువసేపు టైమింగ్ చేయడానికి కూడా పనిచేస్తుంది. సో మినిమం అంటే చాలామంది అనుకుంటుంటారు అంటే 1 మినిట్ 2 మినిట్స్ చేస్తున్నాం కదా మాకు అంగస్తమన సమస్య ఉన్నట్టు అని చెప్పేసి. బట్ 1 మినిట్ 2 మినిట్స్ చేయడము అంగస్తమన సమస్య ఉన్నట్టే అండి. మినిమం ఒక పర్సన్ మినిమం 7 మినిట్స్ చేయగలుగుతాడు, అంటే హెల్దీగా ఉన్న పర్సన్. సో ఈ 7 మినిట్స్ చేయాలంటే మీరు రెగ్యులర్గా క్లవ్ తినండి. దీంతోపాటు ఒక ఆయిల్ గురించి మీకు చెప్తాను. మీరు ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే క్లవ్తో, సో మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో తెలుసు కొబ్బరి నూనె అయితే కంపల్సరీ ఉంటుంది. కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి, దాన్ని గోరువెచ్చగా ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి, దాన్ని పక్కన పెట్టుకొని ఒక 4-5 క్లవ్ అంటే అదే అండి మన లవంగాలు, ఈ లవంగాలను అందులో వేసి ఒక 10 రోజులు దాన్ని స్టోర్ చేయండి. స్టోర్ చేస్తే ఆ లవంగంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తము మీకు ఆయిల్లోకి వచ్చేస్తాయి. సో ఈ ఆయిల్ని మీరు బెడ్ టైం అంటే ఏదైతే మీరు చేయాలనుకుంటారో ఆ టైంకి ముందర మీరు ఈ ఆయిల్ని అంగానికి అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎరిక్షన్ ఎక్కువగా వస్తుంది. ఈ ఎరిక్షన్ ఎక్కువగా వచ్చినప్పుడు మీరు ఎక్కువసేపు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకు ఎక్కువసేపు అంటే ఎరిక్షన్ ఎలా వస్తుంది అని చెప్తుందంటే, ఈ ఆయిల్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ ఏదైతే మజిల్స్ ఉన్నాయో, అంగం యొక్క మజిల్స్ ఉన్నాయో ఆ మజిల్స్ రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో ఎక్కువగా వస్తుంది. బ్లడ్ ఫ్లో ఎక్కువగా వచ్చిందంటే ఎక్కువసేపు నిలబడుతుంది. అక్కడి నుంచి అంటే బ్లడ్ ఫ్లో రావడమే కాదు, దాన్ని స్టాండర్డ్గా అలాగే గ్రిప్లో ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపాలి. ఆ టిష్యూను ఆపేటట్టు ఈ ఆయిల్ చేస్తుంది. ఆ ఆయిల్ ఇలా చేయడం వల్లనే మీరు 7 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, మినిమం అర్ధగంట అయితే కంపల్సరీ చేస్తారు. హాఫ్ అన్ అవర్. ఇంకా ఏం కావాలండి, పార్ట్నర్ని సాటిస్ఫై చేయడంలో ఉన్న సుఖం ఇంకొకటి ఉంటుంది. ఎందుకంటే
మీ అందరికీ తెలుసు యాక్చువల్లీ ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే పార్ట్నర్‌ని నేను సాటిస్ఫై చేస్తున్నాను లేదా, పార్ట్నర్ సాటిస్ఫై చేసినామా లేదా అని చెప్పేసి అందరికి ఫీలింగ్ ఉంటది. బట్ ఆ రోజు మీ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా పార్ట్నరే సాటిస్ఫై అయిందని చెప్పేసి తనే చెప్తుంది మీకు. ఆ రోజు మీరు ఒక మగాడిలాగా ధైర్యంగా తొడగొట్టొచ్చు. దీంతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి క్లవ్ ఆయిల్ వల్ల. ఈ క్లవ్ ఆయిల్‌ని మనం రెగ్యులర్‌గా కూడా మనం ఇంటేక్ తీసుకోవచ్చు. మినిమం ఇలా తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ ప్రాబ్లమ్ నేను ఫస్టే చెప్పాను కదా స్టార్టింగ్‌లో. డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్‌గా లివర్ చేయాల్సిన పని ఉంది. లివర్‌కి ప్రాబ్లమ్ వస్తే మన బాడీలో అన్ని రోగాలు వస్తాయి. ఈ లివర్‌లో స్టోర్ అయ్యే టాక్సిన్స్ ఉంటాయి కదా! ఈ టాక్సిన్స్‌ని ఎలిమినేట్ చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది క్లవ్ ఆయిల్. లివర్ బాగుంటే అనారోగ్యాలు ఏమీ రాకుండా ఉంటాయి. ఎందుకంటే లివరు అనేది మన బాడీలో వచ్చే ప్రతి టాక్సిన్స్‌ని ఎలిమినేట్ చేయాలి. దాన్ని మూత్రంలో గానీ, మలంలో గానీ విసర్జించేటట్టు చేయాలి. బట్ రెగ్యులర్‌గా మనం చేసే పొరపాట్ల వల్ల మందు తాగడం, సిగరెట్ తాగడం, అట్ ద సేమ్ టైమ్ జంక్ ఫుడ్స్ తినడం, ఇలా ప్రతీదీ మనం చేస్తూ ఉంటాం కదా! అందులోంచి మనకు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ టాక్సిన్స్‌ని స్టోర్ చేస్తది. ఈ స్టోర్ చేసి కొద్ది రోజుల తర్వాత అది పనిచేయడం కూడా మానేస్తది. ఆటోమేటిక్‌గా ఎట్లా అంటే మనకు టాక్సిన్స్ ఏవైతే ఉంటే ఆ టాక్సిన్స్ మన బ్లడ్‌లోకి పంపించేస్తది. అప్పుడు బ్లడ్ టాక్సినేట్ అవుతే ఏమవుతది ఆటోమేటిక్‌గా మనకు రోగాలన్నీ వస్తాయి. ఇమ్యూ మన ఇమ్యూనిటీ తగ్గిపోతది. మన ఇమ్యూనిటీ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా సర్వ రోగాలు మనలోనే ఉంటాయి. సో, ఈ టాక్సిన్స్‌ని ఆటోమేటిక్‌గా ఎలిమినేట్ చేసే శక్తి అంటే ఏదైతే మన లివర్ చేయాల్సిన పనిని ఇది చేస్తదనమాట. మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈ క్లవ్ చేస్తది. ఇంకోటి మన బ్రీత్ కూడా బాగా ఎఫెక్టివ్‌గా ఉంటది. ఎవరితోని మాట్లాడినా కూడా స్మెల్ రాదు. సో, మనం ఒక కాన్ఫిడెంట్‌లో ఉంటాము. అండ్ మన జ్ఞాపక శక్తి కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతది. పిల్లలకు రెగ్యులర్‌గా మినిమమ్ ఒకటి చేస్తూ పిల్లలకు తీసుకోవడం నేర్పియండి. ఎందుకంటే పిల్లలకి ఇలా నేర్పియడం వల్ల వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ అంటే వాళ్ళ చదువులో కూడా చాలా జ్ఞాపకశక్తి ఉండి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చదువు కూడా వాళ్ళు చదివింది కూడా మర్చిపోకుండా ఎగ్జామ్స్‌లో గానీ ఫస్ట్‌గా రావడానికి చాలా అవకాశం ఉంటది. సో, కంపల్సరీ ఈ క్లవ్‌ని నేను చెప్పినట్టు ఇలా తీసుకుంటూ రెగ్యులర్‌గా పాటిస్తూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎడిక్షన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే కామెంట్ చేయండి. తర్వాతనే లైక్ చేయండి. నా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నేను చెప్తున్నాను కదా! మీకు పని చేయకపోతే 100% కామెంట్ చేయండి. పని చేయట్లేదు మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి. ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే 100% పని చేస్తుందని చెప్పేసి. కంపల్సరీ వాడి చూడండి. పని చేయకపోతేనే కామెంట్ చేయండి. పని చేస్తే కామెంట్ చేయొద్దు.